ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ఈ విశ్వబ్రాహ్మణ వర్ణము అతి ప్రాచీనమైనది. వేదకాలమునకు పూర్వము నుండి కూడా విశ్వబ్రాహ్మణులు విశిష్టమైన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయము, సాహిత్యము కలిగి సామ్రాజ్యాధిపతులుగా కూడా ఉండి, సామ్రాజ్యాధిపతులకు గురువులుగా కూడా ఉండి, సాహితీవేత్తలుగా, సామాన్య ప్రజలకు సర్వ శ్రేయోభిలాషులుగా ప్రసిద్ధి చెందిరి. మరి పురోహితులు అంటే పురస్య హితో భవతి ఇతి పురోహిత అని. మరి హిందూ దేశం యొక్క ప్రాచీన నాగరికత వైభవము తెలుపు చరిత్ర అంతయు కూడా విశ్వకర్మ బ్రాహ్మణ్య నిర్మితము. హిందూ దేశపు ప్రాచీన నాగరికతకు మూల పురుషులు విశ్వబ్రాహ్మణులు. ఎందుకంటే ఇవాళ శిల్పం లేకుండా, అలాగే శాసనాలు లేకుండా మనకు చరిత్రే లేదు. ఏ చరిత్ర తీయాలన్నా, ఏ చరిత్రను తెలుసుకోవాలన్నా మనం అక్కడ ఉన్నటువంటి శిల్పాలు, శాసనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి అటువంటి శిల్పం చేసిన వారు విశ్వబ్రాహ్మణులు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా బ్రాహ్మణులు ఎవరంటే శిల్పం అధ్యయనంతో నామవృత్యం బ్రాహ్మణ లక్షణం అని చెప్పుకున్నాం. మరి అటువంటి బ్రాహ్మణ సాంప్రదాయం, శిల్పకళా వైభవంలో విశ్వబ్రాహ్మణ కళా సృష్టి. ఆ శిల్పకళలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ యొక్క ఆలోచనలతో రూపుదిద్దుకున్న కళా సృష్టి. చరిత్రలో మహోన్నత స్థానం ఆక్రమించిన మొట్టమొదటి బ్రాహ్మణ జాతి విశ్వకర్మ బ్రాహ్మణ జాతి. ఇదే వైశ్వకర్మణ్య బ్రాహ్మణ్యము. మొట్టమొదట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభజనలో బ్రాహ్మణులుగా చెప్పిన వారు వీళ్ళే, విశ్వకర్మ బ్రాహ్మణులు. ఈ యొక్క విషయము తెలుసుకోవాలంటే 15/12/1818లో చిత్తూరు జిల్లా కోర్టు తీర్పు అనే ఒక తీర్పు ఉన్నది. ఆ తీర్పు చూస్తే వీళ్ళ బ్రాహ్మణ్యం గురించి చాలా విపులంగా తెలుస్తుంది. ఋగ్వేదంలో విశ్వకర్మకు అత్యున్నతమైన స్థానం ఇవ్వబడింది. ఆయన వేద పురుషుడిగా, సృష్టికర్తగా, మరి అన్ని విధాల ఆ యొక్క పరబ్రహ్మగా కీర్తించబడినది. ఈ విషయాన్ని మహావిజ్ఞాన సంపన్నుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన వ్రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథంలో రచించారు. దీన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం లండన్ వారు 1922లో ప్రచురించారు ఆ గ్రంథాన్ని. మరి యజుర్వేదంలో శిల్పం ఎరిగిన వాడు బ్రాహ్మణుడు అని తెలియజేయబడింది. శిల్పం తెలవని వాడు బ్రాహ్మణుడు కానేరడు, శిల్పం ఎరిగిన వాడే బ్రాహ్మణుడు అని. అదేగా శిల్పమాధ్యయనంత నామవృత్తి బ్రాహ్మణ లక్షణం అని. ఇది మహాభారతంలో కూడా ఉన్నది. ప్రాచీన కాలమున శిల్ప బ్రాహ్మణులకు విశ్వకర్మ బ్రాహ్మణులచే బ్రాహ్మణులని తెలియచున్నది. మరి స్కాంద పురాణము ఆది బ్రహ్మ కులోధిపుడైనటువంటి విశ్వకర్మ ఆచార్యుడు అని వచించినది. మరి విశ్వకర్మ ఆది బ్రహ్మ కులాధిపుడని, ఆచార్యుడని, సృష్టికర్తలని పిలుచుకున్నారు. అట్టి ఆది బ్రహ్మ కులాధిపుడుకు విశ్వకర్మ వంశమును జన్మించిన, బ్రహ్మవంశమును జన్మించిన వారు బ్రాహ్మణుడగుట సహజమే కదా. మరి యజుర్బ్రాహ్మణము కశ్యపో విశ్వకర్మాజ విశ్వలోక పితామహ అని తెలియజేస్తుంది. మరి కశ్యపుడు విశ్వకర్మ బ్రాహ్మణుడని తెలియచున్నది. అట్టి ఎడ కశ్యపుడు, కశ్యపుని పుత్రుడకు సూర్యుడు, సూర్యుని పుత్రులకు యముడు, శని మున్నగు వారు విశ్వకర్మ వంశీయులే కదా. మరి వారు విశ్వకర్మ బ్రాహ్మణులే. అగరోణ వేదము 19వ కాండము 17వ సూక్తము 7వ మంత్రము, అలాగే 19వ కాండము 18వ సూక్తము 7వ మంత్రము సప్తర్షులు విశ్వకర్మ సుతులని తెలియజేయుచుండుట. బ్రహ్మాండ పురాణము భృగు, అంగీరుడు, మరీచి, పులస్య, పులహ, క్రతు, అత్రి, వశిష్ఠులు. మహాభారతము అంగీరుని పేరొక్కటే వచించి భృగువును వదిలినది. మరి సప్తర్షులని తెలుపుడిచే వారందరూ కూడా విశ్వకర్మ బ్రాహ్మణులని మనకు బాగా తెలియచున్నది. మరి మరీచి, అత్రి, అంగీరస, పులస్య, పులహ, పౌలస్య, కశ్యప, దక్షక, గగ్గురు అనే నవబ్రహ్మలే విశ్వబ్రాహ్మణులు అని చెప్పి తెలియచున్నది. మరి ఈ మరీచ్యాంగీరస ఋషులందరూ కూడా ఆ యొక్క బ్రహ్మలు, వాళ్ళే నవబ్రహ్మలుగా పిలువబడుతూ ఉన్నారు. మరి వీరందరూ కూడా విశ్వబ్రాహ్మణ వంశములకు చెందిన వారే, విశ్వబ్రాహ్మణ అంశలో ఉన్నవారే. యజుబ్రాహ్మణము శిల్పాచార్యుల్లో మొదటివాడు విశ్వకర్మ, తరువాత మిత్రుడు, తరువాత వరుణుడు, అగ్ని, బృహస్పతి అనుట వలన విశ్వకర్మ కుమారుడు త్వష్ట, త్వష్ట కుమారుడు అగ్ని, అగ్ని కుమారుడు బృహస్పతి అని ఋగ్వేదమునందలి వివిధ మంత్రములలో తెలుపుట చేతను పైన ఉదహరించిన వారందరూ కూడా విశ్వకర్మ బ్రాహ్మణులని తెలియచున్నది.
విశ్వదేవతలైతేనేమి వీళ్ళంతా కూడా వైశ్వకర్మ బ్రాహ్మణ్య వంశమే. ఈ యొక్క దేవ పురోహితుడైనటువంటి విశ్వరూపాచార్యులు వారు కూడా ఆ యొక్క వైశ్వకర్మణ్య బ్రాహ్మణ వర్గం మాత్రమే. బృహదారణ్యకోపనిషత్తు బ్రహ్మ విద్యాచార్యులలో, బృహదారణ్యకోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది మనకు, దాంట్లో బ్రహ్మ విద్యా పరంపర వచ్చింది. ఆ బ్రహ్మ విద్యా పరంపరలో మొదట స్వయంభూ బ్రహ్మ, తర్వాత పరమేష్టి, తర్వాత బ్రహ్మ సానగ, సనగ సనాతనాదులు అంటారు. ఆ సానగ, సనాతన, అధర్వ, విశ్వరూపాది వీళ్ళంతా కూడా విశ్వకర్మ వంశ బ్రాహ్మణులే కదా. మరి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి మచిలీపట్నం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడిగారట, స్వామి మీరెవరని. అప్పుడు ఆయన చెప్పుకున్నాడు, ఆచార్యో శంకరో నామ త్వష్టపుత్రోడ సంశయ విప్రకుల గురు దీక్షో విశ్వకర్మాంతు బ్రాహ్మణ అన్నాడు. నా పేరు ఆది శంకరాచార్యుడు, నేను త్వష్టపుత్రుడిని, ఆ త్వష్ట వంశానికి చెందిన వాడిని, విప్రులకు నేను గురు దీక్ష ఇస్తాను, నేను విశ్వకర్మ బ్రాహ్మణుడిని అని చెప్పి ఆ శంకర విజయంలో ఒక శ్లోకాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆయన ఆ రోజు చెప్పినదే మాటే అది. మరి విశ్వబ్రాహ్మణుడే కదా ఆయన. వారి తండ్రి కూడా శివగురువు పాంచర్షేయ బ్రాహ్మణుడిని ఆ చరిత్రలో మనకు తెలుస్తూ ఉన్నది. ఐదరాయ బ్రాహ్మణము కశ్యప మహర్షి భువన మహర్షి పుత్రుండైన భౌవన విశ్వకర్మకు సార్వభౌమ పట్టాభిషేకం చేసినాడు. మరి త్వష్టకుమారుడుకు వృద్ధుడు అనేక సామంత రాజులను కలిగిన గొప్ప సామ్రాట్టనియు మహావీరుడనియు ఋగ్వేదమునందలి ఎన్నో మంత్రములు మనకు తెలియచున్నవి. పులస్య బ్రహ్మ మనుమడకు రావణ బ్రహ్మ విశ్వకర్మ వంశీయుడని మనకు తెలియచున్నది. మరి ఇటువంటి ఎన్నో మనకు నిర్ధారణ అవుతున్నాయి. విశ్వకర్మ అండ్ హిజ్ డిస్కరిడేషన్ గ్రంథంలో బ్రిటిష్ జాతీయుడు మహాపరిశోధకుడు అగుడు ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ రాబర్ట్స్ అని ఆయన చక్కగా విశ్వకర్మలంటే మొదటి బ్రాహ్మణ్యము అని చెప్పి ఆయన ఆ గ్రంథంలో రచించాడు. రాజరిక రోజులలో రాజ్యమును పాలించిన ధవళేశ్వరపు మార్కండేయ ప్రభువు, అలాగే నెల్లూరు దగ్గరున్న పాటూరు ప్రభువులు విశ్వకర్మ బ్రాహ్మణులే. సనారి విశ్వేశ్వర అవధూత వారు ఆయన కూడా విశ్వకర్మ బ్రాహ్మణుడే. మౌనేశ్వర స్వామి, అమరలింగ స్వామి, విరాట్ పౌతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఇటువంటి మహనీయులందరూ కూడా ఈ యొక్క భారతీయ అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహనీయులు, మహానుభావులు, సిద్ధపురుషులు, వారంతా కూడా విశ్వబ్రాహ్మణ వంశీయులే. అలాగే అమరశిల్పి జక్కనాచార్యుడు, అలాగే మహాశిల్పాచార్యుడు సిద్ధలింగ స్వామి, ఇటువంటి మహాశిల్పులందరూ కూడా విశ్వబ్రాహ్మణులే. మత్స్య పురాణంలో గార్గేయ ప్రతిష్టాగమన ప్రాచీన శిల్పశాస్త్ర ప్రవీణులు నామములో లిఖింపబడినవి 32 నామాలు ఉన్నాయి అందులో. అది వాళ్ళంతా కూడా ప్రాచీన శిల్పశాస్త్ర ప్రవీణులు. మరి ఈ శిల్పము అధ్యయనంతో నామవృత్తిని బ్రాహ్మణ లక్షణం అన్నట్టుగానే అక్కడే స్థపతి స్థాపక చైవ ఆచార్యో విశ్వకర్మణ అన్నారు. స్థపతి అంటే ఒక విగ్రహానికి కావలసిన రాయిని ఎన్నుకోవటం, ఆ యొక్క రాతిని శిల్పంగా మలచటం, ఆ శిల్పాన్ని ప్రతిష్ఠించడం, ఇదంతా చేయు వారిని స్థపతి అంటారు. ఆ స్థపతి స్థాపక చైవ ఆచార్యో విశ్వకర్మణ, ఎవరంటే విశ్వకర్మ వంశజులే అని. అదే కాదు, దృష్టి నిలపాలన్నా దృష్టి పెట్టాలన్నా ఆచార్యుడు అక్కడ సూర్యమండలం, అగ్నిమండలం, చంద్రమండలం ఈ రకంగా లిఖించి ఆ యొక్క దృష్టి స్థాపన చేస్తారు. ఈ దృష్టి స్థాపనలో కూడా సమదృష్టి ఉండాలి. సమదృష్టి, ఊర్ధ్వదృష్టి, పార్శ్వదృష్టి, అధో దృష్టి అని దృష్టులు 4 రకాలు ఉంటాయి. అధో దృష్టి అయితేనేమన్నా అక్కడ అంతా కూడా నష్టం జరుగుద్ది. అలాగే పార్శ్వదృష్టి పనికిరాదు, కొంతమందికి మేలు కొంతమందికి కీడు జరుగుతుంది. అలాగే అధో దృష్టి, ఊర్ధ్వ దృష్టి చూడకూడదు. ఊర్ధ్వ దృష్టి జరిగితే అక్కడ ఏముండదు. ఎప్పుడు కూడా సమదృష్టి ఉండాలి. ఇదంతా తెలిసిన వాడు స్థపతి. మరి అటువంటి శిల్పాచార్యుల వంశము ఈ యొక్క వేద బ్రాహ్మణ్య వంశము. వేద బ్రాహ్మణ్య వంశము గురించి చెప్పుకోవాలంటే ఈ యొక్క పౌరుషేయ బ్రాహ్మణ్యం గురించి చెప్పుకోవాలి. ఈ పౌరుషేయ బ్రాహ్మణ్యమే అసలైన వేద బ్రాహ్మణ్యము. వేదంలో ఉన్నటువంటి ఋషులు, ఋభువులు, విశ్వరూపులు, విశ్వదేవతలు వీరందరూ కూడా వీరి యొక్క పౌరోహితంలో, ఆగమంలో, అంటే ఇక్కడ గార్గేయ ఆగమము, పరశివ విశ్వకర్మ ఆగమం అనేవి ఉన్నాయి, వాటిల్లో వస్తూ ఉంటాయి. మరి అటువంటి ఆగమాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. బ్రహ్మాత్మనం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం శాంతి శాంతి శాంతి.